కార్తీక మాసం సందర్భంగా ఆదివారం శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు పండ్ల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక మాసంలో 4 ఆదివారాల్లో ప్రత్యేక అలంకారాలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా ఈ రోజు పండ్లతో అలంకరించారు. గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి గర్భాలయంలో అమ్మవారిని పండ్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలు సమర్పించి పూజలు చేశారు. అమ్మవారి అలంకరణకు కావాల్సిన పండ్లను చిట్యాల వాస్తవ్యులు మారెల్ల పుల్లారెడ్డి దంపతులు అలాగే గుంటూరు వాస్తవ్యులు మురగొండి ఏడుకొండలు దంపతులు అందజేశారు. ఓంకార శక్తి సంయుక్తాం సచిదానంద స్వరూపిణి పెదకంచిపుర దయాపూర్ణ తిరుపతాంబ నమామ్యహం. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయార్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు 3వ అలంకారంగా పండ్లతో అమ్మవారిని అలంకరించడం జరిగినది. ఈ యొక్క కార్తీక మాసంలో అమ్మవారికి ప్రత్యేకించి 4 ఆదివారాలు 4 అలంకారాలు జరుగుతున్నాయి. మొట్టమొదటి అలంకారంగా పువ్వులతో విశేషంగా అలంకరణ జరిగింది. 2వ అలంకరణ దీపాలతో జరిగింది. మరి ఈరోజు విశేషంగా అమ్మవారికి 3వ అలంకారంగా పండ్లతో అలంకరించడం జరిగినది. మరి అమ్మవారి యొక్క పండ్ల అలంకారంలో దర్శనమిస్తూ భక్తులందరి కోరికలు కూడా వింటూ ఆ తల్లి ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా శోభాయమానంగా విరాజిల్లుతుంది. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఓంకార శక్తి సంయుక్తాం సచిదానంద. ఇవి బులెటిన్ డీటెయిల్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.